హాయ్ ఫ్రెండ్స్, అందరు బాగున్నారా? మరమరాల లడ్డూలు ఎలా ప్రిపేర్ చేయాలో చూపిస్తాను, చూడండి. ఫస్ట్ ఒక పడికి వచ్చేసి ఒక పావు కిలో కన్నా కొంచెం తక్కువ పడుతుంది ఫ్రెండ్స్ బెల్లం. నేను 2 పళ్ళు చేస్తున్నాను. ఒక పావు కిలో కన్నా ఎక్కువ వేసినాను, 2 గుంటలన్నర. దీంట్లో ఇలా మెత్తగా తురుముకున్న బెల్లంలో కాసిన్ని వాటర్ పోయాలి ఫ్రెండ్స్. ఒక హాఫ్ గ్లాస్ పొయ్యి మీద పెట్టుకొని దీన్ని బాగా పాకం వచ్చే వరకు ఉడికియాలి ఫ్రెండ్స్. కలుపుతూనే ఉండాలి. ఇలా మొత్తం బెల్లం కరిగిపోయేంత వరకు కలుపుకోవాలి ఫ్రెండ్స్. ఇప్పుడు బెల్లం బాగా కరిగింది ఫ్రెండ్స్. ఇది ఇంకా కొంచెం ఉడికితే అప్పుడు పాకం సిద్ధం ఎట్లా చేసుకోవాలో చూపిస్తాను, చూడండి ఫ్రెండ్స్. ఇట్లా జారకుండా తిక్కుగా రావాలి ఫ్రెండ్స్. ఇట్లా అన్నప్పుడు మనం గంటకే అతుక్కునిన్నట్టు నిదానంగా వదిలితే పాకం అప్పుడు రెడీ అయినట్టు. ఇంకా కాగలేదు, ఇంకా ఉడుకుతుంది. ఇప్పుడు పాకం బాగా ఉడికింది ఫ్రెండ్స్. ఇట్లా దగ్గరికి పడినాక మంట కొంచెం తక్కువ పెట్టుకొని ఇట్లా తిక్కుగా అయ్యేంత వరకు ఉడికియాలి ఫ్రెండ్స్. ఇప్పుడు ఈ పాకాన్ని వచ్చేసి ఇట్లా గిన్నెలు వేస్తే పాకు ఉంటలెక్క కట్టుకోవాలి ఫ్రెండ్స్. ఇది ఇంకా కొంచెం మెత్తగానే తయారు కాలేదు ఫ్రెండ్స్. అనేది బాగా ఉంటగట్టి ఇట్లా వేస్తే గల్లు అనే శబ్దం వచ్చి అప్పుడు రెడీ అయినట్టు ఫ్రెండ్స్. ఇంకా కొంచెంసేపు మరగనిచ్చి ఇప్పుడు బాగా దగ్గరకు వచ్చింది ఫ్రెండ్స్. ఇప్పుడు మళ్ళీ ఒకసారి పాకం చూద్దాం ఫ్రెండ్స్. ఇలా గిన్నెలో వేస్తానే చేయబెట్టద్దు ఫ్రెండ్స్, వేడిగంట అది. ఇప్పుడు బాగా తయారైంది ఫ్రెండ్స్. ఇట్లా వేసేయాలి కదా, అట్లా శబ్దం వచ్చాలి ఫ్రెండ్స్. అట్లా గల్లు అని శబ్దం వచ్చే రెడీ అయినట్టు ఫ్రెండ్స్. ఇప్పుడు దీంట్లో పాకంతా కలిసేటప్పుడు కలుపుకోవాలి ఫ్రెండ్స్. ఇట్లా మొత్తం పాకంతా ఈ మరమరాలకు అతుకునేటట్టు బాగా కలుపుకొని కొంచెం వేడి గండంగానే ఉంటలు కట్టుకోవాలి ఫ్రెండ్స్. మొత్తం ఇలా కలుపుకోవాలి ఫ్రెండ్స్.
చూడండి ఫ్రెండ్స్, ఇట్లా మొత్తం కలుపుకోవాలి. కొంచెం హీటుగా ఉన్నప్పుడే చేతులకు నెయ్యి నూనె లైట్గా రాసుకొని ఇట్లా మొత్తం మరమరాలన్నీ ఇలా మనకి ఏ సైజు కావాలనో ఆ సైజులో ఉంటలు కట్టుకోవడమే ఫ్రెండ్స్. మనకు కలర్ కావాలనే వేసుకోవచ్చు ఫ్రెండ్స్. కేసరి కలర్ వేసినామంటే పాకంలో కలర్ ఇంతే ఫ్రెండ్స్. రోజు సాయంకాలం పిల్లలకు పెట్టనీకే బాగుంటుంది, స్నాక్ ఐటమ్ మాదిరి. ఈ బెల్లం తినడం వల్ల కూడా బెల్లంలో ఐరన్ ఉంటుంది. పిల్లలకు మంచి బలమైన ఈ మరమరాల లడ్డూలు అప్పుడప్పుడు చేసుకొని తింటే బాగుంటుంది ఫ్రెండ్స్. మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి ఫ్రెండ్స్. లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి చేయండి ఫ్రెండ్స్. లైక్ చేయండి, షేర్ చేయండి ఫ్రెండ్స్.